హాయ్ అండి. వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరు బాగున్నారండి? మేము కూడా చాలా చాలా ఫైన్ అండి. అందరికీ బీడ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చేసిందన్నారు. చాలా చౌకర్స్ ఆర్డర్ తీసుకున్నారు. నేను కూడా చాలా బిజీగా రెడీ చేయించడంలో చాలా బిజీగా ఉన్నానండి ఇవాళంతా కూడా. మళ్ళీ మీకోసం మంచి శారీస్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా! మళ్ళీ ఆ పని అదే. ఇది మళ్ళీ శారీస్ కోసం రెడీ అయిపోయాను. మంచి శారీస్ తోటి మీ ముందుకొచ్చేసానండి. నేను కట్టుకున్నాను చూసారా పెయింటింగ్ శారీ. అలాంటి శారీసే ఇంకా మంచి మంచి శారీస్ మీకోసం రెడీగా ఉంచేసాను. అవన్నీ కూడా చూసేద్దాం ఇప్పుడు. ఓకేనా? మంచి శారీ తోటి చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా. ఒక మంచి శారీతో స్టార్ట్ చేసేద్దాం. అంతా ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ మీద ఇది జరీ వస్తుంది. మంచిగా పెయింటింగ్స్ అన్ని కూడా చూపెట్టేస్తాం మీకు. ఇది ఎల్లో కలర్. ఎల్లో కలర్ కి మీకు క్రీమ్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి. పళ్ళు ఎల్లో. కృష్ణుడు అండి ఎల్లో. కృష్ణుడు నెమలి. చాలా పళ్ళు ఇది ఇలా ఉంటుంది. మీకు శారీ అంతా క్రీమ్ మీద శారీ అంతా ఇలా పెయింటింగ్ ఉంటుంది. మీకు కింద బార్డర్ మళ్ళీ ఎల్లో ఉంటుంది. ఎల్లో మీద ఇలా పీకాక్ ఉంటుంది. క్రీమ్ అండ్ ఎల్లో కాంబినేషన్స్ విత్ పీకాక్. ఎక్సలెంట్ గా ఉందండి. మీకు బార్డర్ అంతా ఇలానే ఉంటుంది. శారీ బార్డర్ అంతా ఇలానే ఉంటుంది. మీకు పళ్ళు అంతా ఎల్లో. కృష్ణుడు అండ్ నెమలి ఉంటుంది. మీకు శారీ అంతా బార్డర్ అంతా ఇలానే ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ ఉంటుంది. మళ్ళీ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. కాంట్రాస్ట్ రెడ్ వస్తుంది. మీకు ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్. క్రీమ్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్. ఎక్సలెంట్ గా ఉందండి. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది శారీ. ఎక్సలెంట్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2450. దీని కాస్ట్ 2450 అండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూసేద్దాం. ఈ లైట్ పింక్ అండి. ఇది శారీ అంతా క్రీమ్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్. క్రీమ్ ఇలా రెడ్ బార్డర్ వస్తుందండి. అంతా మామూలుగా గోల్డ్ బార్డర్ అన్నిటికీ ఉంటుంది. కాంబినేషన్స్ మారుతుంది. క్రీమ్ కి అన్ని కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది. ఎక్సలెంట్ గా చూడండి. క్రీమ్ విత్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్. పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది చూడండి. శారీ అంతా ఇలా వస్తుంది. మీకు పళ్ళు ఇలా ఉంటుంది. పళ్ళు ఇలా ఉంటుంది. నేను బ్లౌజ్ చూసేద్దామండి. బ్లౌజ్ దీనికి కూడా రెడ్ వస్తుంది. రెడ్ ప్లెయిన్ బ్లౌజ్. హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ శారీస్ అండి. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ లైట్ పింక్ విత్ ఎల్లో పళ్ళు అండ్ రెడ్ బ్లౌజ్. ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ. ఇవి కాస్ట్ అన్ని సేమ్ కాస్ట్ అండి. ఓకేనా? 100 షిప్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి క్రీమ్ కలర్. వైట్ కి క్రీమ్ కలర్ అండి. శారీ అంతా ఇలా ఫ్లవర్స్ ఉంటుంది. గ్రీన్ అండ్ రెడ్ ఫ్లవర్స్. శారీ అంతా ఇలానే ఉంటుంది. బోర్డర్ అంతా ఇలానే ఉంటుంది. పళ్ళు విత్ క్రీము బుద్ధుడు అండి అండ్ ఫ్లవర్స్. ఎక్సలెంట్ శారీస్ అండి. ఇవి క్లాత్ అయితే చాలా బాగుంటుంది. క్లాత్ ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను ఒక వీడియోలో కట్టుకుంటే కూడా అందరు అడిగారండి. మళ్ళీ మేము చేయించాము. మీకు శారీ అంతా ఇలా ఫ్లవర్ ఉంటుంది. పైన ఉంటుంది, కింద కూడా బార్డర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. పళ్ళు బుద్ధుడు ఉంటుంది. మీకు బ్లౌజ్ వచ్చి ఎల్లో వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎల్లో వస్తుంది. చాలా మంచి శారీ. ఇదన్నీ కూడా 2550 అండి. విత్ షిప్పింగ్ 2550. నెక్స్ట్
చాలా బాగుందండి. ఈ శారీ ఎక్సలెంట్‌గా ఉంది. యెల్లో విత్ గ్రే కాంబినేషన్. యెల్లో అండ్ గ్రే కాంబినేషన్. పళ్ళులో చూడండి రాధాకృష్ణులు. పళ్ళులో రాధాకృష్ణులండి. ఎక్సలెంట్‌గా ఉంది. గ్రే పళ్ళు. యెల్లో విత్ గ్రే కాంబినేషన్. చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. బోర్డర్ అంతా మీకు ఇలా గ్రే వస్తుంది. యెల్లోకి ఇలా గ్రే బోర్డర్ వస్తుంది. మీకు మంచి బ్లౌజ్. పళ్ళు చూపెట్టాను కదా, ఇప్పుడు బ్లౌజ్ చూసేద్దాం. బ్లౌజ్ మీకు గ్రే వస్తుందండి. సారీ, బ్లౌజ్ ఎల్లో వస్తుంది. ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ శారీ వస్తుంది. మీకు చాలా బాగుంటుంది. చూడండి, ఎల్లో విత్ గ్రే కాంబినేషన్ అండ్ ఎల్లో బ్లౌజ్. పళ్ళు కూడా చాలా బాగుంటుంది. రాధాకృష్ణులు కదండి పళ్ళు. ఇది ఇలా ఉంటుంది. చాలా ఎక్సలెంట్ శారీ అండి. తక్కువ కాస్ట్ కి ఎక్సలెంట్ శారీస్ ఇవన్నీ కూడా. చాలా మంచి శారీ. ఇప్పుడు ఇంకో కలర్ చూసేద్దామండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి. చూడండి, వైట్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది పళ్ళు తేడా ఉంది కొంచెం. ఇందాక చూపెట్టాను కదా, ఇది బుద్ధుడు కొంచెం తేడా ఉంది. అది బుద్ధుడు కూర్చున్నట్టు ఉంది. ఇది బాతు పట్టుకొని బుద్ధ భగవాన్ అనమాట. ఇది చాలా మంది. పళ్ళు ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి, ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అండి. శారీస్ అన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్ శారీస్. చాలా బాగుంటుంది. మీకు శారీ అంతా ఇలా వస్తుంది. బ్లౌజ్ ఎల్లో వస్తుంది. పళ్ళు చూపెట్టాను కదా మీకు, ఎక్సలెంట్గా ఉంది పళ్ళు. శారీ ఇలా ఉంటుంది. పైన మనకి కుర్చీలు పెట్టుకునే వరకే ఉంటుందండి పెయింటింగ్. కింద మటుకు మొత్తం రౌండ్ అంతా ఉంటుంది. ఇది మీకు మనం ఫిల్స్ పెట్టుకునే వరకు పైన ఉంటుంది. చాలా బాగుంటుంది. మళ్ళీ పైన తక్కువ వచ్చిందని అడగండి. ఎందుకంటే జెరీస్లో కూడా అండి మనకి, నేను ముందే చెప్తున్నాను, కింద వచ్చిన బార్డర్ లాగా పైన బార్డరు మొత్తం ఇవ్వరండి. బార్డర్ గద్వాల్ శారీకైనా కానీ, వెంకటగిరి పట్టుకైనా, తర్వాత ఏ శారీస్కైనా కూడా పైన బార్డరు 1.5 2 మీటర్స్ ఇస్తున్నారండి. అది నా చేతిలో పని కాదు. ఓన్లీ వీవర్స్ ఎలా చేస్తారో నేను అలానే ఇస్తున్నాను. మేడం పైన బార్డర్ ఇవ్వట్లేదు అంటే నేను దానికి ఏం చేయలేనండి. ఎందుకంటే అందరికీ ఎలా చేస్తున్నారో మనకు కూడా అలానే చేస్తారు. స్పెషల్గా 6 మీటర్స్ పైన బార్డర్ అయితే రాదండి ఎవ్వరికి కూడా. పైన బార్డరు 2 మీటర్స్ 2.5 మీటర్సే వస్తుంది ఎవరికి జరీ అయినా కూడా. కింద బార్డర్ మటుకు మొత్తం ఇస్తామండి. పెయింటింగ్ అయినా అంతే, జెరీస్ అయినా కూడా అంతే అండి. కొంచెం అబ్జర్వ్ చేసుకున్న అట్లాంటి చిన్న చిన్నవి కూడా నేను చెప్పకపోతే ఈసారి నుంచి నేను రిపీట్ చేస్తానండి. ఓకేనా? అంటే నిన్న చిన్న అనుభవం అయిందండి. పైన బార్డరు కొంచెం తక్కువైందని ఒక ఆవిడ కొంచెం ఇదైపోయారనమాట. సో అవన్నీ చాలా అబ్జర్వ్ చేసుకోవాలి. నేను కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఓకేనా? ఇది వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఎల్లో బ్లౌజ్. చాలా బాగుంటుందండి. ఈ శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ కడితే ఈ సమ్మర్లో ఇంకా స్టైల్గా ఉంటాయి. చాలా బాగుంటాయండి. 2 to 3 శారీస్ తీసుకున్నా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. అంత బాగుంటాయి అనమాట. అంటే స్టైల్గా ఉంటాయి, మళ్ళీ గ్రాండ్ లుక్ ఉంటుంది. చాలా బాగుంటాయి అనమాట. రేర్గా ఉంటాయండి ఇవి, దొరకవు తొందరగా. ఈ శారీస్ కూడా మాకు చాలా టైం పట్టింది అనమాట. ఓకేనా? ఇది ఒక మంచి శారీ. ఇలా సింగిల్ పెట్టుకుంటే కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక మంచి శారీ చూసారు. ఇది రెడ్ విత్ వైట్ అండి బార్డర్. రెడ్ శారీ విత్ వైట్ బార్డర్. బార్డర్లో కూడా ఇలా పెయింటింగ్ ఉంటుంది. 2 sides బార్డర్ ఉంటుంది. మీకు పళ్ళు చూడండి, ఇది పళ్ళు. కృష్ణుడు పిల్లలుగా ఊతున్నట్టుగా ఉంటుంది. ఎల్లో పళ్ళు ఉంటుంది. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మంచి శారీ అండి ఇది. దీని బ్లౌజ్ కూడా ఎల్లో వస్తుంది. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్, ఎల్లో పళ్ళు అండ్ ఎల్లో బ్లౌజ్.
చూడండి, రెడ్ ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎల్లో బ్లౌజ్ వస్తుంది, ఎల్లో పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా గ్రాండ్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా విత్ షిప్పింగ్ 2550. నెక్స్ట్ చూడండి, మంచి శారీ వైట్ మీద ఇది చాలా బాగుందండి. సన్ఫ్లవర్ లాగా శారీ అంతా అలానే ఉంటుంది, పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. శారీ అంతా అలానే ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి ఫ్రంట్ మన కింద కుచ్చుల దగ్గర అంతా వస్తుంది ఇలాగా సన్ఫ్లవర్ టైప్లో హాఫ్ డిజైన్ లాగా వస్తుంది. చాలా డిజైనర్లా ఉంటుంది. ఇది కథక్ అండి, మనకి కథక్ డ్యాన్స్ ఇది ఉంటుంది కదా, డాల్, అదనమాట. ఆ ఫిగర్ వస్తుంది, చాలా బాగుంటుంది. పళ్ళు, దీని బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ రెడ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ అయితే, చాలా బాగుంది. నెక్స్ట్ మంచి శారీ చూసారు, ఇది గ్రీన్ అండి. మంచి గ్రీన్ కలర్కి క్రీమ్ అండ్ నెమలి పించాలండి. ఇవన్నీ కూడా చాలా బాగుంది శారీ. శారీ అంతా ఇలానే ఉంది. మీకు పళ్ళు ఎక్కువ కృష్ణుడే వచ్చిందండి. పళ్ళుస్ అంటే డిఫరెంట్ మోడల్స్, అందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. పళ్ళు చూడండి ఎంత ఎక్సలెంట్, క్రీమ్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది. లైట్ గ్రీన్కి లైట్ క్రీమ్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఈ రెడ్ కాంబినేషన్ పళ్ళులో వస్తుంది కదండి, అదే కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. మనకి పళ్ళులో రెడ్ కాంబినేషన్ తోటి పళ్ళు వస్తుంది కదా, మీకు అదే బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, గ్రీన్ విత్ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్. పళ్ళు ఎక్సలెంట్గా ఉంది. ఈ పళ్ళు టచ్లో ఏది ఉందో బ్లౌజ్ మీకు ఇదే రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఒక మంచి శారీ. మీరు స్క్రీన్ షాట్స్ శారీ అంతా ఓపెన్ చేసిందే పెట్టండి, చిన్నవి పెట్టకండి, ఓకేనా. ఇది వచ్చేసి క్రీమ్ అండ్ బ్లూ అండి, క్రీమ్ అండ్ బ్లూ చాలా బాగుంది. బాతుల్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది. పళ్ళు చూడండి, పళ్ళు ఇలా ఉంటుంది. పల్లెటూరు వాళ్ళది, కొంచెం అమ్మాయి బొమ్మను అబ్బాయి అండి, చాలా బాగుంది. పడవ మీద వెళ్తున్నట్టు ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. పళ్ళు బ్లౌజ్ దీనికి కూడా రెడ్ వస్తుందండి. ఆల్మోస్ట్ ఎక్కువ రెడ్ అండ్ ఎల్లో బ్లౌజ్ వస్తాయండి. మనకి పళ్ళు టచ్లో ఏది ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది. పళ్ళు ఎక్సలెంట్గా ఉంది. మనం సింగిల్ వేసి పట్టుకుంటే కూడా చాలా డీసెంట్గా, చాలా క్లాత్ అయితే మీరు తప్పకుండా ఫీల్ చేస్తారండి. నేను లాస్ట్ ఇయర్ చేయించుకున్న శారీ ఇది. నేను ఒక 3-4 టైమ్స్ వాష్ కూడా అయిపోయి ఉంటుందండి. ఇంతవరకు కలర్ కానీ క్లాత్ కూడా ఏమీ కాలేదు. తర్వాత నాకు పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు వస్తుంది చూడండి. 5.5 కంటే కూడా బ్లౌజ్ తీస్తే కూడా 5.5 కంటే కూడా ఎక్కువ ఉంటుంది శారీ. ఇవి శారీస్ అయితే ఖచ్చితంగా క్లాత్ ఎక్కువ ఉంటుంది, క్లాత్ చాలా బాగుంటుంది. మంచి శారీస్ అండి ఇవి, ఓకేనా. ఎక్సలెంట్ ఉందండి ఈ శారీ. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సన్ రైజ్ అండి, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. డిజైనర్ పీస్ అండి ఇది. లైట్ పెయింటింగ్స్ తోటి చాలా బాగుంది. కిందంతా ఇలా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా చాలా బాగుంటుంది శారీ. శారీ అంతా ఇలానే ఉంటుందండి, కింద బార్డర్ అంతా ఇలానే ఉంటుంది. మీకు ఇది క్రీమ్ కలరే బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంటుంది. మీరు మరీ క్రీమ్ స్టైల్గా ఉంటుందండి. క్రీమ్ వేస్తే కూడా, అంటే వైట్ వేస్తే కూడా బాగుంటుంది. అలా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఎల్లో కూడా వేయచ్చు. కానీ క్రీమ్ చాలా స్టైల్గా నైట్ చాలా బాగుంటుందండి. సమ్మర్లో ఇంకా హాయిగా ఉంటుంది. క్లాత్ అయితే చాలా బాగుంటుంది.
ఇది కూడా ఒక మంచి శారీ, ఇలా వస్తుంది పెయింటింగ్. నెక్స్ట్ లెనిన్లో పెయింటింగ్స్, అవి ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కేరళ కాటన్ మీద పెయింటింగ్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవి ఇప్పుడు ప్యూర్ లెనిన్ మీద పెయింటింగ్స్, అన్నీ కూడా పెయింటింగ్ శారీస్ చూద్దాం ఈరోజు. ఇవి లెనిన్ మీద పెయింటింగ్స్, ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఇందులో. లెనిన్ బార్డర్ వస్తుంది, క్లాత్ చాలా బాగుంటుంది, బ్లౌజ్ వస్తుంది, శారీ కూడా మంచిగా ఉంటుంది, హైట్ ఉంటుంది, తర్వాత విడ్త్ కూడా చాలా ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి కలర్ చూడండి, బ్లూ విత్ గ్రే కాంబినేషన్. ఇది క్రీమ్ అండి, బార్డర్ అంతా క్రీము, పళ్ళు అంతా పెయింటింగ్ ఉంటుంది, మీకు బార్డర్ అంతా కాంట్రాస్ట్ ఇలా ఉంటుంది క్రీమ్ తోటి, కిందంతా బార్డర్ ఉంటుంది, క్రీమ్ బార్డర్, బార్డర్లో పెయింటింగ్ ఉంటుంది, బార్డర్ అంతా పెయింటింగ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. పెయింట్ అంతా హ్యాండ్ పెయింట్, ఇదంతా కూడా. క్లాత్ కూడా లెనిన్ అండి, ఎక్సలెంట్ క్లాత్ లెనిన్. దీని బ్లౌజ్ వచ్చేసి రెడ్, రెడ్ బ్లౌజ్ ఇలా అంచు వస్తుంది. మీకు ఫ్లవర్ రెడ్ ఉంది కదా, సో రెడ్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2250 అండి. దీని కాస్ట్ 2250. ఎక్సలెంట్ ఉంది చూడండి కలర్, బ్లూ విత్ క్రీమ్ కాంబినేషన్ అండ్ గ్రే బార్డర్. ఇది ఒక మంచి శారీ. నెక్స్ట్ దీంట్లో కలర్స్ అన్ని చూసేద్దామండి. చూడండి గ్రీన్, మంచి గ్రీన్ అండ్ రెడ్ బార్డర్, పళ్ళు ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుందండి. ఇది కూడా బుద్ధుడు ఇలా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది, పళ్ళు కూడా చాలా బాగుంది. మీకు శారీ అంతా గ్రీన్ వస్తుంది, శారీ అంతా పెయింటింగ్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది, జరీ బార్డర్ ఉంటుంది, ఇలా మంచి పెయింటింగ్ ఉంటుంది, కింద కూడా పెయింటింగ్ ఉంటుంది, బార్డర్లో కూడా శారీ అంతా పెయింటింగ్ ఉంటుంది. మీకు బ్లౌజు దీనికి కూడా రెడ్ ఉంటుంది, దీనికి రెడ్ బార్డర్తో ఎల్లో వచ్చిందండి బ్లౌజ్, దీనికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ ఎల్లో బ్లౌజ్. ఎందుకంటే ఎల్లో ఫ్లవర్ ఉంది కదండి, కాంట్రాస్ట్ వాళ్ళు చూసుకొని ఇస్తారండి. మనకు బ్లౌజ్ వేసిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. అన్ని మరీ మ్యాచింగ్ కలిసిపోయినట్టు కాకుండా మిస్ మ్యాచ్ ఇస్తారు, చాలా బాగుంటుంది. ఇది ఎల్లో వస్తుంది బ్లౌజు, క్లాత్ చాలా బాగుంటుంది, చిన్న బార్డర్ వస్తుంది. సింపుల్ చేయించుకోండి, మంచి లైనింగ్ వేయించుకోండి. ఈ కొంచెం పలచకుంటే కాబట్టి ఈ కాటన్స్కి రూబీ క్లాత్ లైనింగ్ వేయించుకోండి, మీకు మన్నిక చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు సమ్మర్ అంతా కూడా హాయిగా ఉంటుంది. ఓకేనా, ఇది ఒక మంచి శారీ, స్టైల్గా ఉంటుంది, మొత్తం రోజంతా వేర్ చేసినా కూడా హాయిగా ఉంటుందండి. ఈ క్లాత్ చాలా బాగుంటుంది, ఇది ఒక మంచి శారీ. ఓకేనా, నెక్స్ట్ వేరే కలర్ చూసేద్దాం. చూడండి ఎక్సలెంట్గా ఉంది కలర్, ఎల్లోకి 2 సైడ్స్ బ్లూ కలర్ బార్డర్, బార్డర్ అంతా పెయింటింగ్, మళ్ళీ జరీతోటి పింక్ కాంబినేషన్లో జరీతోటి బార్డరు, శారీ అంతా అలానే బార్డర్ ఉంది, పళ్ళు ఎక్సలెంట్గా ఉంది, కృష్ణుడు వచ్చి పళ్ళు మెరూన్ వచ్చి ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి టొమాటో రెడ్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. శారీ అయితే చాలా చాలా బాగుంది, ఎల్లో బ్లూ కాంబినేషన్, ఫ్లవర్స్ అండ్ పింక్ కాంబినేషన్, 2 సైడ్స్ బార్డర్, బార్డర్స్లో పెయింటింగ్స్, మళ్ళీ జరీ బార్డర్, పళ్ళులో పెద్ద పెయింటింగ్ అండి, చాలా మంచి పెయింటింగ్, ఎక్సలెంట్గా ఉంది. బ్లౌజ్ కూడా ప్యూర్ లెనిన్ వస్తుంది, చాలా బాగుంటుంది, మనం సింగిల్ పెట్టుకుంటే కూడా ఎక్సలెంట్ ఉంటుంది. మంచి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది, బ్లౌజ్కి మళ్ళీ బార్డర్ వస్తుంది. ఇది కూడా మంచి శారీ. నెక్స్ట్ వేరే కలర్ చూసేది. ఇది కూడా బ్లూ అండి, బ్లూకి మంచి పళ్ళు వచ్చింది, అంతా ఆల్ ఓవర్లా వచ్చింది, చాలా బాగుంది. దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి,
అంటే ఆరెంజ్ టచ్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంది కదా, ఆ ఫ్లవర్ బ్లౌజ్ వచ్చింది. మంచి ఆరెంజ్ బార్డర్ వచ్చింది. బ్లూ ఎక్సలెంట్గా ఉంది, మంచి బ్లూ. కిందంతా క్రీమ్, ఆ క్రీమ్లో మళ్ళీ అంతా ఫ్లవర్స్ ఆల్ ఓవర్ ఉందండి. కింద మొత్తము మీకు ఫ్లవర్ ఆల్ ఓవర్ ఉంది. మంచి బ్లూ కలర్, చాలా బాగుంటుందండి. బ్లూ విత్ టొమాటో రెడ్ కాంబినేషన్ బార్డర్. ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది మీకు. శారీ అంతా బార్డర్ ఇలానే ఉంటుంది, బార్డర్లో పెయింటింగ్ ఉంటుంది. పళ్ళు ఎక్సలెంట్గా ఉంది చూడండి. మీకు బ్లౌజ్ ఇది వస్తుంది. మంచి శారీ ఇది కూడా. ఇది చూడండి, గ్రీన్ విత్ క్రీమ్ కలర్ అండి. డిజైనర్ పీస్ లా ఉంది ఇది. కింద నుంచి ఇలా రౌండప్ వస్తుందండి డిజైన్. ఈ క్రీమ్ కలరు కింద నుంచి ఇలా పెరుగుకుంటూ వస్తున్నాం డిజైన్. స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, ఇలా పెరుగుతూ ఎక్కువ డిజైన్ వస్తుంది. ఇలా పైకి వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది, కిందంతా సింపుల్గా ఉంటుంది. ఇది మంచి గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. పళ్ళు చూడండి ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్ పళ్ళు ఉంటుంది. మీకు బ్లౌజ్ ఇది బ్లూ ఫ్లవర్ ఉంది కదా, బ్లూ ఇచ్చారు. ఇది ఎల్లో విత్ బ్రౌన్ కాంబినేషన్ అండి. బార్డర్ బ్రౌన్ ఉంది, పళ్ళు అంతా హెవీ పళ్ళు ఉంది, ఎక్సలెంట్గా ఉంది. శారీ అంతా కూడా పైన బార్డర్, కింద చాలా బాగుంది డిజైన్, ఎక్సలెంట్గా ఉంది. మంచి ఎల్లో అండి, కడితే ఇంకా చాలా బాగుంటాయి శారీస్. బార్డర్ అంతా మీకు పెయింటింగ్ ఉంది, పిట్టలు ఉన్నాయి, బార్డర్ అంతా పెయింటింగ్ ఉంది, చాలా బాగుంది. మీకు ఈ ఫ్లవర్ ఏ కలర్ ఉందో మీకు అది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ కూడా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా అండి, మంచి బ్లూ విత్ వైట్ కాంబినేషన్. బాత్ ఉంది చూడండి మంచిగా, పళ్ళు అంతా డిజైన్ ఉంది. ఇది కూడా డిజైనర్లో వస్తుందండి. కింద నుంచి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది డిజైన్, ఇలా వస్తుంది వైట్. కిందంతా రౌండ్ అప్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది బ్లౌజ్ కూడా బ్లూనే ఇచ్చారండి, బ్లౌజ్ కూడా బ్లూనే ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఒక మంచి శారీ, ఇది కూడా డిజైనర్ లాగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంది శారీ. నెక్స్ట్ ఇంకో కలర్ చూసేద్దామండి. ఇది ఇందాక ఎల్లో చూసాం కదా, అదే మోడల్లో గ్రీన్, 2 సైడ్స్ బ్లూ బార్డర్లో పెయింటింగ్. మంచి బ్లౌజ్ అండి, బార్డర్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ వస్తుంది, టమాటా రెడ్ బ్లౌజ్. పళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి పళ్ళు రాధాకృష్ణులు అండి, ఎక్సలెంట్గా ఉంది పళ్ళు. శారీ కూడా చాలా బాగుంది, మంచి కలర్, గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్. సింగిల్ పెడితే కూడా చూడండి చాలా బాగుంటుంది. మంచి రెడ్ బ్లౌజ్ వస్తుంది, శారీ అంతా కూడా నీట్గా ఉంటుంది. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. ఇలా పిన్ పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది, సింగిల్ పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది. ఈ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అది బ్లౌజ్ వస్తుంది. పళ్ళు గ్రాండ్గా ఉంటుంది. ఎక్కువ రాధాకృష్ణలు, బుద్ధ భగవాన్ ఇవి ఎక్కువ వస్తాయండి పెయింటింగ్స్లో. ఇది చాలా మంచి పెయింటింగ్స్, ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. దీని కాస్ట్ కూడా అంతే అండి. ఇప్పుడు ఇంకా ప్యూర్ లెనిన్ అండి, ఇలా ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది. అది కొంచెం వెయిట్ ఉంటుంది కానీ ఇది ఇంకా లైట్ వెయిట్ అండి. ఇవి అంటే వాయిల్ అంటాం కదండి, లెనిన్ కూడా కాదు, వాయిల్ టైప్లో మనం అంత ముందు కాలంలో వచ్చేదండి, అందరికి తెలిసే ఉంటుంది వాయిల్ క్లాత్ అంటే. అలా ఉంటుంది క్లాత్, చాలా సాఫ్ట్ ఉంటాయి అనమాట. క్లాత్ ఎక్సలెంట్గా ఉంటుంది, గంజి అవసరం ఉండదు, మళ్ళీ ఫాలింగ్ లాగా ఉండదు, స్టిఫ్గా నిలబడదు. క్లాత్ ఎక్సలెంట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. దీని మీద ఎక్సలెంట్ పెయింటింగ్స్ వచ్చాయండి. ఇది బ్లౌజ్,
మీకు శారీ అంతా చాలా బాగుంటుంది. లైట్ గ్రే విత్ బ్లూ కాంబినేషన్. బార్డర్ ఇలా ఉంటుంది. చాలా స్టైల్గా ఉంటాయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. క్లాత్ మీకు తెలుస్తూనే ఉంటుంది. చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటుంది క్లాత్. చాలా బాగుంటుంది. మీకు పళ్ళు కూడా హెవీ ఫ్లవర్స్ వస్తుంది. ఇదే ఫ్లవర్స్ పెద్ద వస్తుంది. మనకు బార్డర్లో చిన్న ఉన్నాయి కదా, ఇవి పెద్ద ఫ్లవర్స్ వస్తుంది. చాలా బాగుంటుంది. బార్డర్ మంచి కాంబినేషన్ వస్తుంది. మీకు బ్లౌజ్ ఇలా ఫ్లవర్స్ వస్తుంది. మీకు బ్లౌజ్ ఇలా చిన్న ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2750. దీని కాస్ట్ 2750 అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది. చిన్న ఫ్లోరల్ డిజైన్, చాలా స్టైల్గా ఉంటుంది. ఇలా ఇష్టపడే వాళ్ళు ఇది ఇలా వేసుకోండి. లేదంటే డిజైనర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ కలర్ బాడీ తీసుకోండి, లేదంటే ఈ బ్లూ కలర్ బాడీ తీసుకోండి. ఇది హ్యాండ్స్కి చేసుకోండి, అట్లా డిజైనర్లకు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వైట్కి, ఇది వైట్ వచ్చింది కదా, నేను ఎల్లో విడిగా తీసుకొని గ్రీన్ విడిగా తీసుకొని నేను డిజైన్ చేయించుకున్నాను అండి. సింపుల్గా ఉంటాయి కానీ గ్రాండ్గా శారీకి లుక్ వస్తుంది. మనం బ్లౌజ్ మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా లుక్ వస్తుందండి. శారీ తోటి బ్లౌజ్ లుక్ రావాలి, బ్లౌజ్ తోటి కూడా శారీకి లుక్ వస్తే ఇంకా మొత్తం నీట్గా బాగుంటుంది అనమాట. సో అందుకే నేను నా దగ్గర ఇవ్వాలనే కాదు, మీరు బయట చేయించుకునే కూడా మంచి ఐడియాస్ మీకు కొన్ని మీకు ఇష్టమైతే పాటించండి. చిన్న చిన్న టిప్స్ ఇస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక మంచి శారీ అండి. చాలా బాగుంది. మీరు ఈ ఎల్లో రెడ్ కాంబినేషన్లో కూడా బ్లౌజ్ చేయించుకోవచ్చు. లేదంటే మీరు ఫ్లోరల్ డిజైన్ అది వచ్చింది కదా, అది పఫ్ హ్యాండ్స్ పెట్టుకొని కూడా మీరు ప్లెయిన్ రెడ్ తీసుకొని, లేదంటే ఈ గ్రీన్ తీసుకొని బాడీ తీసుకొని కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది అనమాట. అలా మనం కాంట్రాస్ట్ తీసుకొని చేసుకుంటే బ్లౌజ్ని హైలైట్ చేసుకోండి. మంచి శారీ. నెక్స్ట్ ఇంకో కలర్ చూసేద్దాం. ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి. చాలా స్టైల్గా, అసలు చూస్తుంటేనే ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. కలర్ కాంబినేషన్స్ అలానే ఉన్నాయి. శారీస్ కూడా చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ అలానే ఉన్నాయి. చూడండి, శారీ అంతా ఇలానే పెయింటింగ్ ఉంటుంది. మీకు బ్లౌజ్ ఫ్లవర్ ఏదైతే ఉందో బ్లౌజ్ వస్తుంది. ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది లైట్ గ్రీన్ అండి శారీ. ఇది ఎక్సలెంట్గా ఉంది. శారీ అంతా ఇలానే పెయింటింగ్ వస్తుంది. కింద కూడా ఇలా ఉంటుంది. ఒక ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది. ఒక మంచి గ్రీన్ కాంబినేషన్. చాలా బాగుంది. పళ్ళు కూడా హెవీగా వస్తుంది. చూడండి, ఇది పళ్ళు. నెక్స్ట్ ఒక మంచి కలర్ అండి. లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్. పళ్ళు చూడండి, ఆరెంజ్ ఫ్లవర్స్. శారీ అంతా ఇలాగ ఫాలింగ్ లీవ్స్ లాగా ఎక్సలెంట్గా ఉన్నాయి. లీవ్స్ అక్కడక్కడ లీవ్స్ అండి. చాలా బాగుంది. ఇది కలర్ ఎక్సలెంట్గా ఉంటాయి. నీట్గా ఉంటాయండి. ఇవి స్టైల్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. క్లాత్ చాలా బాగుంటుంది. మంచి శారీస్ అన్నమాట ఇవి. దీనికి బ్లౌజ్ కూడా ఇలా పేస్టల్ కలర్ వచ్చింది. చాలా బాగుంది. ఇలానే వచ్చిందండి బ్లౌజు. ఎక్సలెంట్గా ఉంది. మీరు ఈ కలర్ కావాలంటే కూడా కాంట్రాస్ట్ ఏదైనా తీసుకొని కూడా చేయించుకోండి, ఓకేనా. మంచి పళ్ళు. నెక్స్ట్ ఒక మంచి గ్రీన్ అండి. ఎక్సలెంట్ గ్రీన్ అండ్ పింక్ పెద్ద ఫ్లవర్స్. చాలా బాగుంది ఫ్లవర్స్. చూడండి, పింక్ ఫ్లవర్స్, లైట్ గ్రీన్. ఎక్సలెంట్ ఉందండి గ్రీను. ఫ్లవర్స్ ఇలా వస్తుంది. శారీ అంతా మీకు ఇలానే బార్డర్ అంతా ఇలానే ఫ్లవర్స్ ఉంటుంది. మీకు బార్డర్ అంతా ఉందండి ఫ్లవర్స్. మీకు బార్డర్ అంతా ఫ్లవర్స్ ఉంది. బ్లౌజ్ ఫ్లవర్ ఏ కలర్ ఉందో అది బ్లౌజ్ ఉంది. ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ కూడా. సింపుల్గా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది బ్లౌజ్. చాలా బాగుంటుందండి. మంచి గ్రీన్ కలర్కి రెడ్ కాంబినేషన్. నెక్స్ట్ ఒక క్రీమ్ కలర్కి రెడ్ కాంబినేషన్. ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే. చాలా బాగున్నాయి. మంచి రెడ్, బిగ్ ఫ్లవర్.
శారీ ఇలా ఉంటుంది. మీకు శారీ అంతా రెడ్ బార్డర్, రెడ్ ఫ్లవర్స్ ఉంటాయండి. మంచి రెడ్ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా ఇలానే ఫ్లవర్ ఉంది. బ్లౌజ్ మంచి రెడ్ బ్లౌజ్, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా 2750. 100 షిప్పింగ్ ఉంటుందండి. 2850. ఇది మంచి లెమన్ ఎల్లో అండి, లైట్ ఎల్లో విత్ గ్రే కాంబినేషన్. లైట్ ఎల్లో విత్ గ్రే కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి శారీ. ఇది కిందంతా ఇలాగే ఉంది, గ్రే విత్ రెడ్ కాంబినేషన్. మొత్తం బంచెస్ లాగా గ్రే అండ్ ఎల్లో, గ్రే రెడ్ కాంబినేషన్ తోటి కిందంతా కూడా బంచెస్ వచ్చింది. శారీ అంతా కిందంతా ఫ్లవర్ ఉందండి, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా ఇలానే క్రీమ్ వచ్చింది. చాలా బాగుందండి ఈ శారీ కూడా. పెయింటింగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. అసలు మళ్ళీ మీకు ఈ పెయింట్ పోవడం కానీ ఏముండదండి, చాలా బాగుంటాయి. చాలా మంచి శారీ ఇది కూడా. మంచి మంచి శారీస్ అన్నీ కూడా చూసేసాం కదా, చాలా బాగున్నాయి కదండి. క్లాత్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. తర్వాత తక్కువ కాస్ట్లో ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉన్నాయండి. ఇంకా మంచి మంచి కోటాస్, కోటా వర్క్స్, కోటా మీద పెయింటింగ్స్, ఇంకా చాలా చాలా మంచి మంచి శారీస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూసేద్దాం. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. కాకపోతే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకునే వరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.